వస్తుంటారు పోతుంటారు కానీ కరప్షన్ కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా ఉంది బల్దియా పరిస్థితి. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి, కొందరు అధికారులు సిబ్బంది అత్యాస జిహెచ్ఎంసీని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేస్తుంది. మాన్సూన్ టీమ్స్ అయినా ఎంటమాలజీ విభాగమైనా ఏ పని చేస్తున్నాం, ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనే దానికంటే అందిన కాడికి స్వాహా చేయడమే పనిగా పెట్టుకున్నారట కొందరు కాంట్రాక్టర్లు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా చెరువు గండిపడ్డట్టుగా బల్దియా ఖజానాకు చిల్లు పడిందన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా ఫాగింగ్ పేరుతో డీజిల్ నొక్కేస్తున్నట్టు ఇంకో భాగోతం బయటపడటం సంచలనం కలిగిస్తోంది. ఇంతకు బల్దియాలో ఏం జరుగుతోంది? ఈ అవినీతి ఆగేదెట్లా? గ్రేటర్లో ఫాగింగ్ పేరుతో కోట్లు లూటి, దోమల నియంత్రణ అంటూ దొంగ లెక్కలతో స్వాహ. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో బల్దియా. ప్రజాధనం వృధా అవుతుందంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? ఈ అవినీతి ఆగేదెట్లా? నగర ప్రజల కష్టం తీరేదెట్లా? ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్నిసార్లు మీడియాలో రచ్చ రంబోలా అయినా ఆ 4 రోజులు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఎవరికి వారే రాజు, ఎవరికి వారే మంత్రి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ బల్దియా కమిషనర్ గా వచ్చినా తెర వెనుక దందా నడుస్తూనే ఉంది. సెట్ రైట్ చేద్దామని వచ్చే అధికారిని సెట్ అయ్యేలోపే ట్రాన్స్ఫర్ చేస్తుంది సర్కార్. ఇక కొందరు అధికారులేమో తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో కాంట్రాక్టర్లు, కింది స్థాయి సిబ్బంది జీహెచ్ఎంసీని ఏలుతున్నారట. ఏ రేంజ్లో అంటే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న అలిగేషన్స్ వెబ్ సిరీస్లను మించి ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. అయినా బాధ్యులెవరో తెలియదు, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో అంతకంటే అర్థం కాదు. ఇలా ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా బల్దియా తీరు మారట్లేదు. అవినీతి ఆగట్లేదని జనమే విసిగిపోయిన పరిస్థితి. దోమల నియంత్రణ పేరుతో డీజిల్ స్కామ్ అయినా, మాన్సూన్ టీంల పేరుతో అడ్డగోలుగా కాంట్రాక్టులైనా ఇవన్నీ చూసి జనం విసిగెత్తిపోయారన్న చర్చ జరుగుతోంది. ఫాగింగ్ పేరుతో డీజిల్ నొక్కేస్తున్నారని మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా అయితే బల్దియాలో ఇలా జరగడం కొత్తేమీ కాదన్న చర్చ ఉంది. కాకపోతే ఈసారి ఉద్యోగులే గొడవపడి రచ్చకెక్కడంతో డీజిల్ పేరుతో కోట్లు స్వాహా చేస్తున్న స్టోరీ బయటకి వచ్చింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఫాగింగ్ కోసం ఉపయోగించాల్సిన డీజిల్ పక్కదారి పడుతుందంటూ కార్మికులు సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తమ సూపర్వైజర్ ప్రతిరోజు ఇవ్వాల్సిన డీజిల్, పెట్రోలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని, అయినా మొత్తం డీజిల్, పెట్రోల్ ఇచ్చినట్లుగా తమతో సంతకాలు తీసుకుంటున్నాడని కింది స్థాయి ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేశారు. కేవలం అటెండెన్స్ తీసుకుని మిగతా పనులు ఏం చేయించడం లేదని చెప్పుకొచ్చారు కార్మికులు. మరోవైపు కార్మికులు సరిగ్గా పని చేయట్లేదంటూ సదరు సూపర్వైజర్ జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సర్కిల్ పరిధిలో పనిచేసే ఒక ఉద్యోగి ద్విచక్ర వాహనాల రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఇతర ఉద్యోగులను పని చేయకుండా చేస్తున్నాడని సూపర్వైజర్ కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది కార్మికులు నిబంధనల ప్రకారం పని చేయకుండా, పూర్తి స్థాయిలో మెటీరియల్ తీసుకోకుండా తన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సూపర్వైజర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు రావడంతో తాను కాలనీలకు వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఫాగింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలిందని ఫిర్యాదు చేశారు. ఇలా వర్కర్లపై సూపర్వైజర్, సూపర్వైజర్పై వర్కర్లు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకోవడంతో ఎంక్వైరీకి ఆదేశించామంటున్నారు మలేరియా విభాగం అధికారులు. ఇక జీహెచ్ఎంసీలో ఫాగింగ్ చేయడానికి ప్రతి ఏటా 10 నుంచి 12 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది ఎంటమాలజీ విభాగం. ఉద్యోగుల జీతాలు, ఇతర సదుపాయాలు అన్నీ కలిపి ప్రతి ఏటా 25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఫాగింగ్ పేరుతో జరిగే పనుల్లో 25 నుంచి 30% వరకు నిధులు ఖర్చు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అవి పక్కదారి పడుతున్నాయని నిత్యం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ కార్పొరేటర్లు దోమల నియంత్రణ సక్రమంగా జరగడం లేదని, ఫాగింగ్ పనులు కావడం లేదంటూ ఆరోపిస్తూ ఉంటారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో అక్రమాలు ఆగడం లేదు అనడానికి ఈ ఫిర్యాదులే ఎగ్జాంపుల్.
మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో వచ్చిన ఫిర్యాదులపై అక్రమాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే విజిలెన్స్ విభాగం ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని వివరాలు బయటకి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నమాట. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఎంక్వైరీలు, విచారణలు కామన్ అయిపోయాయి. కానీ యాక్షన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ మధ్య లంగర్ హౌస్ ప్రాంతంలో రూల్స్ కు విరుద్ధంగా మనుషులతో గుర్రపు డెక్కలను తొలగించే పనులు చేశారు ఎంటమాలజీ అధికారులు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు నీటిలో మునిగి చనిపోగా ఇందులో కుమారుడు మైనర్ కావడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ సంఘటనపై కూడా ఇప్పటివరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం బల్దియా నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలా ఏ ఒక్క అధికారి మీద, కాంట్రాక్టర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్లే బల్దియాలో అవినీతి నగరమేల్తోందన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈసారైనా చర్యలు తీసుకుంటారా లేక షరా మామూలే అన్నట్లుగా వదిలేస్తారా అనేది చూడాలి మరి.